బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సోషల్ మీడియాని ప్రస్తుతానికి షేక్ చేస్తుంది ఒక పార్టీ. ఆ పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా కోట్లాది మంది ఫాలోవర్స్ని, దాదాపు 1 కోటి మంది ఫాలోవర్స్ని ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ దాటేసింది. 48 గంటల్లోనే ఇంతమందిని ఫాలోవర్స్ని అది అందుకోగలిగింది. 4 రోజుల్లోనే బీజేపీలో ఉన్న ఫాలోవర్స్ని దాటేసింది కాక్రోచ్ జనతా పార్టీ. బీజేపీలో సుమారు 80 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 80 లక్షల మంది ఫాలోవర్స్ని నిన్న ఒక్కరోజే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంపాదించుకుంది. నిరుద్యోగులని బొద్దింకలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విషయంలో ఆయన నిరుద్యోగ యువత అంతా దేశాన్ని పట్టి పీడిస్తున్నారు, వాళ్ళు బొద్దింకలు లాంటి వ్యక్తులు, వాళ్ళు నిరుద్యోగులు, ఆ నిరుద్యోగులు బొద్దింకల్లాగా మన సిస్టమ్ని, మన ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న మాటలతో పుట్టిన ఒక పార్టీ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆ సిజేఐ, ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బొద్దింక వ్యాఖ్యల్ని నిరసిస్తూ కొత్త పార్టీని జెన్జీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించే లక్ష్యంతోనే సోషల్ మీడియాలో నిరుద్యోగులు అలాగే సోమరిపోతుల్లా ఉన్న వాళ్ళందరితో కలిపి పార్టీని స్థాపించాడు 30 ఏళ్ళ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి. అభిజిత్ దీప్కే అనే ఈ వ్యక్తి అలాగే పార్టీలో చేరాలంటే వింత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొచ్చారు. దాంట్లో సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అంటూనే దాని ఎండింగ్లో లేజీనెస్ అంటే సోమరితనం అంటూ కూడా యాడ్ చేశారు. మొత్తానికైతే ఈ సోమరిపోతులు కూడా ఉండాలి, సోమరిపోతు అయి ఉంటేనే ఈ పార్టీలో చేరొచ్చు అంటూ ఆయన దానికి సంబంధించిన ఒక ట్యాగ్ లైన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఎగ్జాక్ట్లీ మనం రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు కాక్రోచ్ జనతా పార్టీ ఎలక్షన్ సింబల్ కూడా ఒక కాక్రోచ్ అలాగే సెల్ ఫోన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని గంటల పాటు ఫోన్లను పట్టుకొని వీళ్ళు కాక్రోచుల్లాగా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడాడు. కాక్రోచుల్లాగా వీళ్ళు దేశాన్ని పట్టి పీడిస్తున్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు. సో అందుకే మనం పార్టీకి సంబంధించిన సింబల్ చూస్తే కూడా ఒక మొబైల్ ఫోన్ అలాగే ఒక కాక్రోచ్, ఈ రెండింటిని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ని ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. జెన్జీ అంతా కూడా దీనికి చాలా అట్రాక్ట్ అవుతూ దాదాపు 10 మిలియన్ ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతానికి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఈ గ్యాప్లోనే ఎంతమంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఉదయం నేను చూసినప్పుడు 10.6 మిలియన్ ఉండే, ఉదయం నేను చూసినప్పుడు 10.6 మిలియన్ ఉండే. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతానికి 11.6 మిలియన్ అంటే 10 లక్షల మంది, నాకు తెలిసి సుమారు ఒక గంట వ్యవధిలోనే 10 లక్షల మంది యాడ్ అయ్యారు. ఒక జెన్జీ రెవల్యూషన్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అంటూ చాలామంది విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. దీనికి చాలామంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సిజేఐ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీ మేనిఫెస్టో కనుక సరిగ్గా ఉండి ప్రజలకి మంచి చేసేలాగుంటే మేము ఈ పార్టీలో జాయిన్ అవుతామంటూ చాలామంది సెలబ్రిటీస్ మాట్లాడుకొస్తున్నారు. ఈ పార్టీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. ఆ పార్టీ మేనిఫెస్టోలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా విధులు నిర్వహించిన వ్యక్తులు రాజ్యసభలో ఎంపీలుగా తేలుతున్నారు వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత. సో అలాంటి వాళ్ళని మొదటగా ఆపేస్తాం. చీఫ్ జస్టిస్గా అలాగే న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకుండా ఉండేలాగా మేము ప్రయత్నిస్తాం. అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని పాయింట్స్, వాళ్ళు ప్రజల డబ్బులు ఎక్కడికి పోతున్నాయి వాటన్నిటిని మేము ప్రశ్నించడానికి రెడీగా ఉన్నాము, ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. మా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కొంత సోమరిపోతులై కూడా ఉండాలి అంటూ సెన్సేషనల్ ట్యాగ్ లైన్ కూడా పెట్టుకొని ముందుకు వచ్చారు. ఆ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి ఒక 5 పాయింట్లను కూడా ముందుకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక సెన్సేషన్
సెన్సేషన్గా మారిపోయింది ఈ బొద్దింక పార్టీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పొచ్చు. పార్టీని స్థాపించిన వ్యక్తికి 30 సంవత్సరాలు. అతను ఒక అబ్రాడ్లో ఉంటూ ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. నేను కూడా నిరుద్యోగినే అంటూ కూడా ఆ పార్టీని ఒకే ఒక వ్యక్తి స్థాపించాడు. 4 రోజుల వ్యవధిలోనే అది 11.6 మిలియన్, అంటే 1,16,00,000 మంది ఫాలోవర్స్ ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇంకా వ్యక్తులు ఉన్నారు. మనం రైట్ సైడ్ బాక్స్లో ఆ పార్టీకి సంబంధించిన సింబల్ని కూడా చూస్తున్నాము. ఎలక్షన్ సింబల్, ఒక మొబైల్ ఫోన్తో పాటు బొద్దింక. సో పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఒక 5 పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ 5 పాయింట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఆ 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఒకసారి, నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్. అంటే జడ్జిగా పనిచేసిన వ్యక్తులు, జడ్జిలు సోమరిపోతులు అన్నారు కాబట్టి జడ్జిని విమర్శిస్తూ ఫస్ట్ పాయింట్ అదే పెట్టారు. సో ఎవరైతే జడ్జిగా పనిచేసి రిటైర్ అవుతారో వాళ్ళు దాని తర్వాత రాజ్యసభ సీటుకు వెళ్ళకుండా ఉండేలాగా మేము చూసుకుంటాం. అది మొదటి పాయింట్ మా మేనిఫెస్టోలో అంటూ రాసుకొచ్చారు. దాంతోపాటు సెకండ్ పాయింట్, ప్రొటెక్ట్ ఎవరీ legit vote. If any legit vote is deleted, whether it is CJP or opposition ruled state, the CEC అంటే ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ shall be arrested under UPA as taking away voting rights of citizens is no less than terrorism. ఇది చాలా రెవల్యూషనరీ అని చెప్పొచ్చు. ఎవరి ఓట్ అయినా, అంటే మీరు బతికుండి మీకు సంబంధించిన ఆధారాలని ఉన్నా కూడా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ అని ఒకటి కండక్ట్ చేస్తుందో ఆ ఎస్ఐఆర్లో మీ ఓటు కనుక తీసేస్తే ఎలక్షన్ కమిషన్ అధికారులని మేము ఊపా చట్టం కింద అంటే ఒక రకంగా టెర్రరిస్టులని, మావోయిస్టులని వీళ్ళందరినీ ఊపా చట్టం కింద అరెస్ట్ చేస్తుంటారు. అంటే దేశ ధిక్కరణ, దేశ ద్రోహం కింద అనమాట. మీ ఓటుని ఎవరైనా తొలగిస్తే దేశ ద్రోహులుగా వాళ్ళని పరిగణించి వాళ్ళని జైల్లో వేస్తామంటూ సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్, 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. సో దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా రిజర్వేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ పాయింట్స్తోని మేనిఫెస్టోలో ఇలాంటి 5 డిఫరెంట్ పాయింట్స్ని పెట్టుకొని వచ్చారు. దీనికి చాలామంది సెలబ్రిటీస్ ప్రస్తుతానికి దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ మీడియా, నాట్ గోల్డీ మీడియా అంటూ. సో మీడియాని ఉద్దేశించి కూడా మాట్లాడారు. సో ఎవరైతే మీడియాకి ప్రెస్ ఫ్రీడమ్ ఇస్తారో, మొన్న మనం చూసాం నార్వేలో ప్రధానమంత్రి మోదీ నార్వేకి చేరుకున్నప్పుడు ఆ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి ప్రపంచంలోనే ఫస్ట్ ర్యాంక్ నార్వేదని చెప్పొచ్చు. మన భారతదేశం ర్యాంక్ 157, 157 మన కంట్రీ ర్యాంక్. సో ఫస్ట్ ర్యాంక్ ఉన్న ప్రభుత్వం, అక్కడున్న మీడియా జర్నలిస్టులు మన ప్రధానమంత్రి మోదీని ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. సో ఆ పాయింట్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఒక రకంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ వైరల్ థింగ్స్ అన్నిటినీ కూడా మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేశారు. యువతని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, మరి ముఖ్యంగా జెన్జీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒక పోస్ట్లో మనం చూడొచ్చు, బీజేపీతో కంపేర్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఒక పార్టీని ఒక 4 రోజుల వ్యవధిలోనే ఈజీగా ఓవర్టేక్ చేసేసింది సోషల్ మీడియా మాధ్యమంలో. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఎగ్జాక్ట్లీ, ఎస్, మనం చూడొచ్చు కాక్రోచ్ జనతా పార్టీ దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఒక్కసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఏం మాట్లాడారు యువతని ఉద్దేశించి, ఒక కేసు విషయంలో యువతని ఉద్దేశించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటలు మొదటగా విందాం. దాని తర్వాత ఆ పార్టీ ఎలా ఆవిర్భవించింది ఇక్కడి నుంచి అనేది కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.